శ్రీ పైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం 1998 సంవత్సరంలో స్థాపించబడినది. మొన్న ఏప్రిల్ 21వ తారీఖుని పైడిమాంబ కళానికేతన్ 28వ వార్షికోత్సవం పైడిమాంబ దివ్యాశీస్సులతో ఘనంగా మీ అందరి ప్రోత్సాహంతో అద్భుతంగా అమ్మవారి ఆశతో జరిగింది. దానికి ఎంతో ఆనందదాయకం. ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో వెనకుండి నడిపించే కొంతమంది భక్తులు, ఆధ్యాత్మిక తత్పరులు వాళ్ళకి అభినందన తెలపడానికని ముందుగా ఈరోజు పైడిమాంబ కళానికేతన్ ద్వారా అభినందన సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీ అందరికి కూడా మేము అభినందనలు తెలుపుతూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ మీ అందరికీ ఉండాలని, అమ్మ అనుగ్రహం మీరు అందరూ పొందాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా 1990 నేటికి 28 సంవత్సరాల వార్షికోత్సవం, అలాగే పైడిమాంబ దీక్ష 29-30 సంవత్సరాలు కూడా కావస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క భక్తులు కూడా, మన ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అమ్మవారు అంటే ఏమిటి, అమ్మవారి తాలూకా చరిత్ర ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన కార్యక్రమాలు గత 30 సంవత్సరాల నుంచి తద్వారా ఎన్నో పుస్తకాలు, ఆడియోలు, వీడియోలు ద్వారా 3 పాటలు ఉండి అలాగే 100 పాటల వరకు కూడా అమ్మవారి ఆశీస్సు ద్వారా కొంతమంది ప్రముఖ గేయకులతో రచింపచేసి రూపకల్పనగా నాకు ప్రారంభించడం జరిగింది. నేటికి 100 పాటలలాగా ఉంటాయి, అవి కూడా చేయడం జరుగుతుంది. త్వరలో జరగబోతున్న ఈ పైడిమాంబ అమ్మ అనుగ్రహం తాలూకా టెలిఫిలిం అతి త్వరలో, అంటే రేపు పండగ కల్లా రిలీజ్ చేద్దామనే సంకల్పం ఉంది. మీ అందరూ అండదండలు ఉండాలి. అది 1 గంట వరకు కూడా టైంలో ఈ అనుగ్రహం రిలీజ్ చేస్తాం. గతంలో తీసిన అమ్మవారి సినిమా అది కూడా ఇందులో పెట్టింది. ఇందులో చాలామంది విజయనగరం ప్రముఖులు చాలామంది యాక్టింగ్ చేస్తారు. అందులో అమ్మ అనుగ్రహం చేద్దామనే సంకల్పంతో ఉన్నాం. మీ అందరి ప్రోత్సాహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మ అనుగ్రహం మీ అందరి మందికి కలగాలి, ఆ పైడితల మాస్టర్ అందరికీ ఉండాలని కోరుకుంటూ, సదా పైడిమాంబ సేవలో సూర్యపాత్రం.